ఏరియాకి ఒక కులం, ఆ కులానికి సంబంధించినటువంటి ఓట్లు, ఆ ఓట్లను బేస్ చేసుకుని ఆ కులపు నాయకులు, ఆ కులపు నాయకులకు ఒక పార్టీ, ఇట్లాగున్నయే పిచ్చగా ఉన్నాయి కుల పార్టీలు తమిళనాడులో ఉన్నటువంటి కుల పార్టీలు ప్రపంచంలోనే ఎక్కడ ఉండవన్నమాట. అన్ని కుల పార్టీలు ఉంటాయి. ఒకటి గెలుచుకునే వాళ్ళు ఉంటారు, 2 గెలుచుకునే వాళ్ళు ఉంటారు, 3 గెలుచుకునే వాళ్ళు ఉంటారు. వీటి ద్వారానే అక్కడ నిరంతరం తలనొప్పి. సెక్యులర్ కూటమి అన్నటువంటి పేరుతో స్టాలిన్ తీసుకొచ్చినటువంటి కూటమిలో 29 పార్టీలు ఉంటే గెలిచినటువంటి వాళ్ళు 7. ఆ 7లో ఇప్పుడు ఒక్కళ్ళు మిగిలారు, IUML. మిగతాది కాంగ్రెస్ పోయా, సిపిఐ పోయా, సిపిఎం పోయా. వీటికే పోతానికి సిద్ధం, బేరాలు ఆడుకోవడం మాత్రమే. IUML వెళ్ళి వెనక్కి వచ్చింది, DMDK ఉన్నట్టు లేదు. ఓవరాల్గా అధికారికంగా వెళ్ళి వెనక్కి వచ్చినటువంటిది మాత్రం IUML ఒకే ఒక పార్టీ మిగిలింది సరిగ్గా చెప్పాలంటే.